హలో వాల్యూ ఇన్వెస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఫండమెంటల్ అనాలిసిస్ మాస్టర్ క్లాస్. ఈరోజు మనం క్వాలిటీ ఇన్వెస్టింగ్కి గోల్డ్ స్టాండర్డ్గా భావించే ఒక క్రూషియల్ మెట్రిక్ గురించి మాట్లాడుకుందాం. అదే ROE లేదా రిటర్న్ ఆన్ ఈక్విటీ. సింపుల్గా చెప్పాలంటే షేర్ హోల్డర్స్గా మనం బిజినెస్లో పెట్టిన ప్రతి రూపాయికి మేనేజ్మెంట్ ఎంత లాభాన్ని తిరిగి సంపాదిస్తోంది అని చెప్పేదే ROE. ఉదాహరణకు కంపెనీ ఈక్విటీ 100 కోట్లుండి అది ఏడాదికి 20 కోట్లు లాభం తెస్తే దాని ROE 20% అన్నమాట. దీని ముఖ్య ఉద్దేశ్యం కేవలం లాభాన్ని చూడటం కాదు, మేనేజ్మెంట్ యొక్క ఎఫిషియన్సీని కొలవడమే. నేను దీన్ని బిజినెస్ యొక్క ఇంటర్నల్ ఇంజిన్ పవర్లా చూస్తాను. మరి దీనివల్ల స్టాక్పై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? మార్కెట్ ఎప్పుడూ హై ROE, సాధారణంగా 15–20% పైన ఉన్న కంపెనీలనే ప్రేమిస్తుంది. ఎందుకంటే ఇవి తమ గ్రోత్ కోసం బయట అప్పులు చేయాల్సిన అవసరం లేకుండా ఇంటర్నల్గా జనరేట్ అయిన క్యాష్తోనే ఎక్స్పాండ్ అవ్వగలవు. దీనివల్ల ఫ్యూచర్లో ఈ స్టాక్స్కి ప్రీమియం వాల్యుయేషన్స్ లేదా హై PE లభిస్తాయి. ఫ్యూచర్ పర్ఫార్మెన్స్ విషయానికొస్తే ROE అనేది ఒక కంపౌండింగ్ మెషిన్ లాంటిది. ఒక కంపెనీ తన లాభాలను మళ్లీ బిజినెస్లో రీఇన్వెస్ట్ చేస్తూ అదే హై ROEని మెయింటైన్ చేయగలిగితే మీ వెల్త్ ఎక్స్పోనెన్షియల్గా గ్రో అవుతుంది. వారెన్ బఫెట్ వంటి లెజెండ్స్ కూడా స్థిరంగా హై ROE ఉన్న కంపెనీలనే ఎంచుకుంటారు. అయితే ఒక చిన్న హెచ్చరిక: కొన్నిసార్లు కంపెనీలు భారీగా అప్పులు చేసి ఈక్విటీని తగ్గించటం ద్వారా ఆర్టిఫిషియల్గా ROEని పెంచి చూపిస్తాయి. దీన్నే ఫైనాన్స్లో ఫైనాన్షియల్ లెవరేజ్ అంటారు. కాబట్టి ఎప్పుడూ ROEని అప్పుతో కలిపి చూడాలి. హై ROE ఉండి అప్పు తక్కువగా ఉన్న కంపెనీలే నిజమైన మల్టీబ్యాగర్స్. డిస్క్లేమర్: ఈ సమాచారం కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే ఇవ్వబడింది. ఇది ఎటువంటి బై లేదా సెల్ రికమెండేషన్ కాదు. ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని సంప్రదించండి.